ఏంటండి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్నారు? ఏం లేదు గుండు, బాబీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. వాడి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక అభయ్కి పెళ్ళి అయిపోయింది. వాడు కూడా ఏదో ఒక బిజినెస్ బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. అవునండి. అభయ్కి ఏ బిజినెస్ అప్పగిస్తే బెటరా అని ఆలోచిస్తున్నాను. ఏమండి, నిజంగా మీ తమ్ముళ్ళిద్దరూ చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే మీలాంటి అన్న దొరికినందుకు. మా నాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు. కష్టం అంటే ఏంటో మాకు తెలియకుండా పెంచాడు. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవాడు, ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అని. ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలరా అని. ఆయన చెప్పిన మాటలన్నీ నేనెప్పుడూ గుర్తుపెట్టుకుని ఫాలో చేసేవాడిని. కానీ నాకంటే వాళ్ళు సొంత తమ్ముళ్ళు కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించడం పెద్ద విషయమేం కాదు. కానీ నువ్వు కూడా ఎప్పుడూ వాళ్ళ గురించి గొప్పగా ఆలోచిస్తావు కదా. నువ్వు చాలా గ్రేట్ గుండమ్మా. వాళ్ళు మీకు తమ్ముళ్ళైతే నాకు బిడ్డలండి. నా బిడ్డల భవిష్యత్తు గురించి తల్లి ఆలోచించడం కూడా గొప్పేనా? మమ్మీ, నిద్రపోకుండా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సర్లేవే, కాసేపు వెయిట్ చేద్దాం. సర్లేండి, నిద్రపోదాం. అప్పుడేనా? సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం. హా? మీకేం బాబు, ఎన్ని కబుర్లైనా చెప్తారు. తెల్లారి లేచిన తర్వాత ఉదయాన్నే వ్రతం ఉంది. ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాలి. మీ మగాళ్ళది ఉందండి. అంటే మా మగాళ్ళు ఏం కష్టపడరా నా నీ ఫీలింగ్? అరే, ఏం కష్టపడతారండి? ఉదయాన్నే లేవగానే కాఫీ అంటారు. ఆ తర్వాత నుంచి టిఫిన్ అయిందా, లంచ్ అయిందా అని తినేసి ఆఫీస్కి ఈజీగా బయలుదేరుతారు. అంతే కదా? ఆఫీస్కి వెళ్ళిపోవడం అంటే ఏదో టూర్కి వెళ్తున్నట్టు అంత ఈజీగా చెప్తున్నావు.